వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్స్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే ఒక మంచి కథ చెప్దామని వచ్చానమాట. అది నీతి కథ. ఇంకా లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇంకా మీరు కథ పేరు వచ్చండి ఎవరు తీసిన గోతులు వారే పడతారని టైటిల్ అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకు తన ఇంటి పక్కనే ఒక హోటల్ ఉండేది. దానిలో పనిచేయటానికి రవి, గోపి అనే ఇద్దరు యువకులను నియమించుకున్నాడు. వాళ్ళు రంగయ్య ఇంట్లోనే ఉండేవారు. తెల్లవారుజామున కోడి కూయగానే వారిని హోటల్కి పంపి పనులు పురమాయించేవాడు. అయితే ఒకరోజు రవికి, గోపికి అంత పొద్దున్నే లేవడం నచ్చలేదు. అందుకే ఓ రోజు ఎవరూ చూడకుండా కోడి పుంజును పట్టుకెళ్ళి పక్క ఊర్లో అమ్మేసి వచ్చారు. యజమానితో మాత్రం దాన్ని ఎవరో ఎత్తుకుపోయారని అబద్ధం చెప్పారు. పాపం రంగయ్య వాళ్ళిద్దరు చెప్పింది నిజమే అనుకున్నాడు. మరుసటి రోజు కోడి కూత లేకపోవడం వల్ల బారెడు పొద్దెక్కాక రంగయ్యకు మెలకు వచ్చింది. వెంటనే రవిని, గోపిని నిద్రలేపి పనిలోకి పంపాడు. కంటి నిండా నిద్ర దొరికినందుకు రవి, గోపి తెగ ఆనందపడ్డారు. రంగయ్యకి మాత్రం ఆ రోజు వ్యాపారం సరిగ్గా సాగనందుకు చాలా బాధపడ్డాడు. మరుసటి రోజు రంగయ్యకు అర్ధరాత్రే మెలకువ వచ్చింది. రవిని, గోపిని అప్పుడే నిద్రలేపి హోటల్ పనులు అప్పచెప్పాడు. ఇలా ఒక వారం రోజులు గడిచింది. పాపం ప్రతిరోజు అర్ధరాత్రే నిద్రలేపడం వల్ల వాళ్ళిద్దరికీ చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకే రంగయ్యతో, అయ్యా, మనం మరో కోడి పుంజును కొనుక్కుందాం అన్నారు. అప్పుడు అది పొద్దున్నే మనల్ని నిద్రలేపుతుంది అన్నారు. ఎందుకు డబ్బులు దండగా, దాన్ని ఎవరో ఒకరు మళ్ళీ ఎత్తుకుపోతారు అన్నాడు రంగయ్య. అయినా నాకు బాగానే మెలకు వస్తుంది కదా అన్నాడు రంగయ్య. మిమ్మల్నిద్దరినీ నేనే నిద్రలేపుతాలే ఇకపై అని రంగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రవి, గోపి ఇద్దరు తలలు పట్టుకుని ఎవరు తీసిన గోతుల్లో వాళ్లే పట్టమంటే ఇదేనేమో అనుకున్నారు. ఇక చేసేదేమీ లేక చేసిన పనికి ప్రతిఫలం అనుభవించారు. మరి అంతే కదా ఫ్రెండ్స్, ఎవరు తీసుకున్న గోతులు పట్టమంటే అదే. మనం ఎదుటి వాళ్ళని ఏదన్నా చేస్తే దేవుడు అనేవాడు అక్కడ ఉంటాడు కదా, ఆయన చూస్తాడనమాట.
ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడేలా చేస్తాడు. ఈ కథ నీతి ఏంటంటే ఇదేనమాట, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారని అది నీతి. ఇంకా ఒక టాపిక్ ఉంది ఫ్రెండ్స్, ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్త్రీలు అన్నం వండిన తర్వాత ఇలా చేస్తే అపార ఫలితం అంట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. స్త్రీలు స్నానం చేశాక వంట చేయాలి. ఆ తర్వాత అన్నం ఉడికిన తర్వాత కిందకి దింపి ముందు ఈ చిన్న పని చేయాలి. మరి అదేమిటో తెలుసుకుందామా? ఉడికించిన అన్నం కొంచెం తీసుకుని అందులో కాస్త నెయ్యి వేసి మండుతున్న అగ్నికి సమర్పించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అది అగ్నిదేవుడికి సమర్పించాలన్నమాట. అలాగా పెడితే అగ్నిదేవుడు శాంతిస్తాడని అర్థం. ఇవన్నీ విషయాలు కూడా మా అమ్మగారు మాకు చెప్పేవారు అనమాట. అవే మీకు షేర్ చేస్తున్నాను. పూర్వకాలంలో పెద్దలందరూ ఇలాగే చేసేవారు. ఇప్పుడు ట్రెడిషనల్ అన్నీ మారిపోయాయి కదా, జనరేషన్ కూడా మారిపోయింది, కట్టుబట్టు అన్నీ మారిపోతున్నాయి కదా ఫ్రెండ్స్. అందుకని ఈ పద్ధతులు కూడా ఎవరికి ఏం తెలియట్లేదు. అందుకని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను అనమాట. వినేవాళ్ళు వింటారు అనే ఉద్దేశంతో ఒక చిన్న నమ్మకం అన్నమాట. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా చేస్తేనంట అపార పుణ్యం, అలాగే యజ్ఞం చేసినంత ఫలితాన్ని ఇస్తుందంట. అదే మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని. అదే మీకు ఇప్పుడు చెప్పనమాట ఈ వాక్యంలో. ఈ విధంగా బియ్యం గింజలను అగ్నికి సమర్పించడం వల్ల మీ ఇంట్లో ధనధాన్యాలకు కొదువు ఉండదు. అగ్నిదేవుడు శాంతించడమే కాక ఇలాగా ధనాభివృద్ధి, సంతానాభివృద్ధి ఇలా అన్నీ మనకు సమకూరుస్తాడంట, ఇలాగా మనం చేయటం వల్ల. అందుకని ఈ వాక్యం చెప్పబడింది. ఇంకా మరొక అంశం చెప్తున్నాను. ఎల్లప్పుడూ ధనం వస్తూనే ఉంటుందంట ఇలా అగ్నికి సమర్పించడం వల్ల. ధాన్యం కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఈ మనం చెప్పుకున్నట్లుగా మనకి కొన్ని కనిపిస్తున్నాయి కదండి, గాలి, వాయువు, అగ్గి, ఇవే మనకి దేవుళ్ళు అన్నమాట. చెప్పుకున్నట్లుగా గాలి, నీరు, అగ్గి ఇవే కదండి మనకు కనబడే దేవుళ్ళు. నిజంగా దేవుళ్ళు ఉన్నారో లేరో మనకు తెలియదు. మనం మూవీస్లో చూస్తాం, వాళ్ళని దేవుళ్ళు అనుకుంటున్నాం. విగ్రహాల రూపంలో కానీ ఫోటోల రూపంలో కానీ మనం పూజిస్తాం. మన పూర్వీకులు కూడా చూసారో లేదో మనకు తెలియదు. ఇంకెప్పుడు ఇదే శాస్త్రం పుట్టబడిందనమాట. మనం కనిపించే దేవుళ్ళే కదండి. ఆ అగ్ని దేవుడికి అలా సమర్పించుకుంటే మనకి తిండికి, బట్టకి, డబ్బుకి లోటు ఉండదన్నమాట. అందుకని ఇలా చేయాలని చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒకటి కథ, ఒకటి ధర్మ సందేహాలు విన్నారు కదా. మరి నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మొదటగా ఎవరైనా చూస్తే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్లు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు చేయాలనుకుంటే షేరింగ్ కూడా చేయొచ్చండి. నాకు ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా ఛానల్ గ్రోతింగ్ అయితే అవుతుందండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే ఇలా కథలు చెప్తాకే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మరి ఓకే, బాయ్, ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి.